ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా మా కన్న తండ్రి, మా బలమా, మా కేడమా, మా శైలమా, మా ఆశ్రయ దుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మా శేష జీవితాన్ని, మిగిలిన ఈ బ్రతుకును ఇంకా ఎంతకాలము భూమి మీద మా జీవితాలను తండ్రి మీరు ఉంచుతారో మాకు తెలియదు. ఉన్న ఈ కాలాన్ని వ్యర్థంగా గడపకనైనా మీ సన్నిధిలో గడుపునట్లుగా ఎక్కువ సమయాన్ని మిమ్మల్ని గురించి ఆలోచించి నలుగురికైనా నైనా మీ రక్షణ సువార్తను ప్రకటించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. ఈ లైవ్ సందేశం ద్వారా ఎంతమందిని పిల్లలు తండ్రి నీ వాక్యాన్ని వింటున్నారు, వారిని వారి కుటుంబాలను దీవించి ఇంకను ఆత్మీయంగా వారిని బలపరచమని వేడుకుంటూ ఈ దిన సందేశం మా అందరికీ తండ్రి ఆత్మీయంగా మేలుకరంగా ఉండినట్లుగా చేయమని వేడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలరా, ఈరోజు మనం ఆలోచించే ఒక మంచి పాఠం, ఇది సమయమా? ఇది సమయమా? దినములు గతించిపోతున్నాయి, కాలము అతి వేగంగా పరుగెడుతుంది, రాను రాను వయస్సు మీదబడిపోతుంది, పరిస్థితులు విషమించిపోతున్నాయి. ఇలాంటి సందర్భాలలో దేవుని పిల్లలమైన మనము లోతుగా వాక్యాన్ని ఆలోచిస్తూ భూమి మీద దేని కొరకు సమయాన్ని కేటాయించాలి, దేని కొరకు సమయాన్ని కేటాయించకూడదు, దేని కొరకు ఆలోచించాలి, దేని కొరకు ఆలోచించకూడదు, దేని కొరకు బ్రతకాలి, దేని కొరకు బ్రతకకూడదు, దేనిని ఆశించాలి, దేనిని ఆశించకూడదు, ఇది వివేచన కలిగిన జ్ఞానము అంటారు. వివేచన అనేది దేవుడు తన పిల్లలకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. కాబట్టి వివేచించే జ్ఞానము లోకములో ఉన్నవానికే ఉన్నప్పుడు, దేవుడిచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ జ్ఞానము తన పిల్లలైన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తులోకి వచ్చిన ఆయన పిల్లలమైన మనము భూమి మీద మన జీవితాన్ని దేని కొరకు కట్టుకోవాలి, దేని కొరకు ఎదురు చూడాలి, దేని కొరకు మనము ఆలోచించాలి, దేనిని సంపాదించుకోవాలి, ఇది చాలా మందికి అర్థం కాక ఇంకా లోక సంబంధమైన జీవితంలోనే మనిషి కొనసాగుతున్నాడు. అందుకే అంటాడు పౌలు గారు, మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందండి అంటాడు. చేంజ్ యువర్ మైండ్ అని అంటాడు. మీ మనసు పూర్తిగా మారాలి. భూ సంబంధమైన వాటి మీద ఉన్న మనసు పూర్తిగా చేంజ్ కావాలి. మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే పర సంబంధమైన వాటి మీదకి మన మనసు వెళ్ళిపోవాలి అని దేవుని ఆలోచన. అదే మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. ప్రేమైన వారలారా, జీవితంలో కష్టాలున్నాయి, బాధలున్నాయి. ఉన్నంత కాలమైన కూడు ఉండాలి, గుడ్డ ఉండాలి, గూడు ఉండాలి, ఇవన్నీ కావాలి కదయ్యా అని మనం అనుకుంటున్నాం. నిజమే, కాదనట్లేదు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుడు చెప్తున్న మాట మనం బాగా ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం, 37వ వచనం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అన్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఇంకా మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. కాలమేమో చాలా కొద్దిగా ఉంది, జీవితమేమో ఇంకా భూమి మీద గడపాలనే కోరిక మనకుంది. ఆలోచించండి. కాలము తక్కువగా ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి కాలము తక్కువగా ఉన్నప్పుడు మన మనసును ఎటువైపు తిప్పుకోవాలి? ఎందుకు కాలం తక్కువ ఉంది? దేని కొరకు అంటే
ఆయన రాబోతున్న కాలము చాలా తక్కువగా ఉంది. మరి ఆయన వస్తున్నాడు అంటే, ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే మనము సిద్ధపడాలి. మనము సిద్ధపడాలి. సిద్ధపడాలి అంటే మన మనసు భూమి మీద ఉన్న వాటి మీద స్థిరపడిపోతే, భూమి మీద ఉన్న వాటి మీదనే మన మనసు ఉంటే మనం ఎలా సిద్ధపడగలం? మన మనసు ఎక్కడ ఉంటుందో హృదయము అక్కడ ఉంటుంది అన్నాడు. మనసు ఎక్కడికెళితే ఈ మనసులో ఉన్న ఆలోచనలన్నీ హృదయము కార్యరూపాన్ని దాలుస్తూ ఉంటది. మనసు భూమి మీద ఉన్న వాటి మీద ఉంది కాబట్టి పనులన్నీ భూమి మీద ఉన్న వాటి మీద ఉన్న అవసరాల కొరకు, భూమి మీద ఉన్న జీవితం కొరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందుకే ఆయన రాకడ దినములలో ప్రజలు ఎలా ఉంటారు? లోకము ఎలా ఉంటుంది? వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. మరి మనమేం చేయాలి? సిద్ధపడుతూ ఉండాలి. ప్రిపేర్ అవుతూ ఉండాలి. పరలోకములో మీరు ధనమును సమకూర్చుకోండి అంటాడు యేసుక్రీస్తు. పరలోకములో మీరు ధనాన్ని సమకూర్చుకోండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. భూమి మీద ఉన్న వాటిని కోరుకోకండి. ఎందుకంటే ఈ భూమి మీద మన జీవితం అనేది ఒక యాత్ర లాంటిది. ఒక యాత్ర లాంటిది. మనము వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోవాలి. వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమి తీసుకొని పోలేము అని యోబు గారు చెప్పాడు. నా తల్లి గర్భములో నుండి నేను ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేను. నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళుతాను. అంటే ఖాళీగా వచ్చాను, మళ్ళీ ఖాళీగానే వెళ్ళిపోవాలి. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోవాలి. మరి భూమి మీద ఉన్న ఈ జీవితం గురించి మనిషి ఎన్ని మమకారాలు పెంచుకుంటున్నాడు? ఇదేంటంటే మనిషి అవసరానికి మించే అత్యాశ, అది దురాశ. ఈ అత్యాశ, దురాశ అనేది దేవుని సంబంధమైన ఆలోచన కాదు. ఇది అపవాదికి సంబంధించిన ఆలోచన. దుష్టుడు మనిషిని ఆశ తీరే స్థితిలో నుంచి అత్యాశలోకి తీసుకెళ్ళి, అక్కడ నుంచి దురాశలోకి తీసుకెళ్ళి, అక్కడ నుంచి పాపములో పడేస్తాడు. అలాంటి దుస్థితిలోకి దేవుని పిల్లలు ఎవరు వెళ్ళకూడదు ప్రియమైన వారలారా. లోకము ఎవడి ఆయన రాకడ దినములలో సిద్ధపడుతూ ఉంటే లోకం ఎలా ఉంటుందట? లోకం ఎలా ఉంటుందట? లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 26, 27 వచనాలను మనం చూద్దాం. లూకా సువార్త 17, 26, 27. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికియ్యబడుచు ఉండిరి. నోవాహు ఓడలోనికి వెళ్ళే దినము వరకు. చూసారా? నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు ఉండిరి. నోవాహు ఓడలోనికి వెళ్ళిపోయాడు. తలుపులు దేవుడు వేసేశాడు. ఇక ఆకాశము నుండి తూములు విప్పబడ్డాయి. భూమిలో నుంచి జల ఊటలు విప్పబడ్డాయి. ఎందుకంటే ఈ భూలోకమును మొత్తము నీళ్ళతో నింపేసి జనులందరినీ దేవుడు చంపాలనుకున్నాడు. అప్పటికి నోవాహు ద్వారా దేవుడు ఎన్నో విషయాలను, ఎన్నో సంవత్సరాలు వాళ్ళకు తెలియజేశాడు. కళ్ళ ముందే నోవాహు ఎన్ని విషయాలు చెప్పినా ప్రజలు మారలేదండి. జ్ఞాపకం చేసుకోండి. భూమి మీద లోకము ఈ లోక సంబంధమైన సంపాదనలో, దురాశలలో, శరీర కోరికలు నెరవేర్చుకోవడంలో నిమగ్నమై ఉంటుంది. కానీ దేవుని పిల్లలమైన మనము ఈ లోకాశలను త్యజించి పరలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోవాలి. ఎందుకంటే సమయము లేదు ప్రియమైన వారలారా. ఇకనైనా సరిచేయబడాలి. ఇంకా భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెట్టుకొని ఇంకా అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇల్లు కట్టాలి, ఏమండి, ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా చాలా సంపాదించేది ఉంది, చేయవలసినవి ఉన్నాయి. ఇవన్నీ అవసరాన్ని బట్టి దేవుడు జరిగిస్తాడు. కానీ నువ్వు ఆశలు పెట్టుకొని పరలోకాన్నే మరిచి భూమి మీద ఉన్న కోరికల కొరకు బ్రతకకూడదు. అది చాలా ప్రమాదకరము అని అంటున్నాడు దేవుడు. అది చాలా ప్రమాదకరం.
ఎంత ప్రమాదకరం అంటే డేంజర్, డేంజర్. ఎందుకంటే తెగులు వస్తుంది. ఆ తెగులు వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవాలంటే నీకు నువ్వుగా ఏం చేయాలి? కాపాడుకోవడానికి సిద్ధపడాలి. ఏం కాదులే, ఏం కాదులే అంటే ఏదో ఒక రోజు అటాక్ అవుతుంది. ఆ తర్వాత నీ పని అయిపోతుంది. ప్రమాదం ఉన్నది, జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. ఇదిగో లోకము భయమేమీ లేదనుకుంటూ ఉంటారు. లోకాన్ని గురించి మీరేమీ పట్టించుకోకండి నాయన. అది లోకం. లోకము దాని ఆశలు గతించిపోవును అన్నాడు. లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడు. నిరంతరము నిలుచును అంటే నువ్వు నిత్యము దేవుని రాజ్యములో ఉంటావు. నీకు మరణం ఉండదు. ఇక ఏమంటే రెండవ మరణములోకి నువ్వు వెళ్ళవు. నీ ఆత్మ శిక్షలోకి వెళ్ళదు. దేవుని యొక్క అద్భుతమైన మేలు మన జీవితంలో ఉండాలంటే ప్రేమన వారలారా, దేవుని మాట వినండి. ఇకనైనా భూమి మీద ఉన్న వాటి గురించి ఆలోచించింది ఇక చాలు. జీవితం ఎంతవరకు ఉంటుందో ఎవరికి తెలియదు. ఇక పరలోకం కొరకు సిద్ధపాటు కావాలి. భూమి మీద ఉన్న వాటి కొరకు కాదు మనము సమయాన్ని కేటాయించవలసింది. పరలోకములో ధనము సమకూర్చుట కొరకు సమయాన్ని కేటాయించాలి. పరలోకమును సంపాదించుకొనుటకు సమయాన్ని కేటాయించాలి ప్రేమైన వారలారా. కానీ తరతరములో చూస్తున్నప్పుడు ఎక్కువ మంది భూమి మీద ఉన్న బ్రతుకును గురించే లోతుగా ఆలోచిస్తున్నారు. పరలోకాన్ని గురించిన ఆలోచన, అవగాహన అసలే కనిపించట్లేదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళకైనా ఏమైనా ఆలోచన ఉందంటారా? ఏమండి, ఏదో క్లాస్ పెడుతున్నాం కనుక, జూమ్లో క్లాస్ ఉంది కనుక, లైవ్ వస్తుంది కనుక అలా చూస్తున్నా, ఇలా వెళ్ళిపోతున్నావు. కానీ మనస్ఫూర్తిగా కూర్చొని వాక్యాన్ని విని జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్లోకి తెచ్చుకోవాలనే ఆలోచన ఈరోజు చాలా మందిలో కనిపించట్లేదు. బాధాకరమైన విషయం. ఆరాధనలు ఆగిపోయి, సహవాసం దూరమైపోయి, ఒకరింటికి ఒకరు వెళ్లకుండా ఇలా ఉండగలుగుతున్నామంటే ప్రేమైన వర్లారా ఎంత బాధ అండి. బంధాలు తెగిపోతున్నాయి. మనుషుల బంధాలు తెగిపోతున్నాయి ప్రియులారా. ఒకరినొకరు కలుసుకోకుండా బంధాలు తెగిపోతున్నాయి అంటే అసలు ఏమి జరుగుతుంది? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము దేని కొరకు ఆలోచించాలో దాని కొరకు ఆలోచించకుండా ఆలోచించని వాటి కొరకు ఆలోచిస్తున్నాము. కాబట్టి వాటి కొరకు ఇప్పుడు ఆలోచించడము ఇది సమయం కాదు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు భూమి మీద ఉన్న వాటి కొరకు నాకు ఇల్లు కావాలి, స్లాబ్ కావాలి, బిల్డింగులు కావాలి, ఏమండి నాకు ఉద్యోగం కావాలి, ఏమండి నాకు ఇంకా ఇది కావాలి, అది కాదు. ఉన్న వాటిని బట్టి తృప్తి కలిగి ఉండు. నీ పరిస్థితులను సరిచేయగలిగిన దేవుడు. భూమి మీద ఇంకా కాలం ఉంటే, నీ ద్వారా పరిచర్య జరగాలనుకుంటే, నీ ద్వారా అనేక మంది రక్షణ పొందాలనుకుంటే నీకు ఏం కావాలో దేవుడు సిద్ధపరుస్తాడు. దాంట్లో డౌట్ లేదు. కానీ నీ గురి, నువ్వు కేటాయించవలసిన సమయం, నువ్వు ఎదురు చూడవలసింది పరలోకము. పరలోకం మీద నీ గురి ఉండాలి. అందుకే మన పౌరస్థితి పరలోకములో ఉంది అంటాడు పౌలు గారు. మన పౌరస్థితి పరలోకములో ఉంది. కాబట్టి అక్కడి నుంచి మనం ఎదురు చూస్తున్నాము, మన రక్షకుడు వచ్చి మనల్ని తీసుకొని పోతాడని. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న మాట హెబ్రీ పత్రికలో ఆలోచించండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఏమండి, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. మరి మీ మనసు ఎక్కడుంది? మీరు దేని మీద మనసు పెట్టుకొని బ్రతుకుతున్నారు? కొంచెం కాలమే ఉంది, ఆయన రాబోతున్నాడు. మీరు సిద్ధపడ్డారా? పరలోకం కొరకు సిద్ధపడుతూ ఉన్నారా? బీ రెడీ అన్నట్టుగా ఉన్నారా? మీ మనసు ఎక్కడుంది? మీ ఆలోచనలు ఎక్కడున్నాయి? మీ యొక్క జీవితంలో దేని కొరకు మీరు ఆలోచిస్తున్నారు? ఆలోచించండి ప్రేమైన వర్లారా. ఏమండి, భూమి మీద ఏదో కావాలని ఏమండి ఆరాటపడడానికి మనం ఇష్టపడకూడదు. ఎందుకంటే మనం లోకములో లేము, లోకములో నుండి ప్రత్యేకించబడ్డాము. లోకములో నుండి ప్రత్యేకించబడ్డాము. లోకములో నుండి ప్రత్యేకించబడ్డాము గనుక లోకము ఆలోచించినట్టుగా, లోకము జీవించినట్టుగా మనం జీవించకూడదు. లోకము ఆలోచన భూమి మీద ఉన్న వాటి మీదనే పెట్టుకుంది. ఇంకా భూమి సంబంధమైన వాటి మీదనే వారికి మనసు ఉంటుంది. కానీ ఈ కొద్ది కాలములో మనము భూమి మీద ఉన్న వాటి కొరకు ఆలోచించవలసిన అవసరం లేదు. అసలు ఇప్పుడు అది సమయము కానే కాదు. ఇప్పుడు అది సమయం కాదు. మరి దేని కొరకు ఆలోచించే సమయం అంటే పరలోకాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి,
పరలోకాన్ని ఎలాగైనా నేను సంపాదించుకోవాలి, పరలోకాన్ని ఎలాగైనా నేను చేరుకోవాలి అనే దాని మీద మనం మనసు పెట్టాలి. దాని కొరకు సమయాన్ని కేటాయించాలి. దాని కొరకు ఆలోచించాలి. దాని కొరకు శ్రమ పడాలి. దాని కొరకు బలముగా దేవుని కొరకు జీవించాలి. ఎందుకంటే సమయం లేదు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. మన మనసు ఎక్కడుంది ప్రియులారా? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? ప్రభువు కొరకు, పరలోకం కొరకు ప్రయాసపడుతున్నామా? లేక భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఏమండి అజ్ఞానముతో, అవివేకముతో ప్రవర్తిస్తున్నామా? కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నామా? ఆలోచించాలి. దేవుడు ఏమండి తన యొక్క మాటలను మనకు మేల్కొలుపు కలిగించి పరలోకం కొరకు మనల్ని సిద్ధపరచడానికి, మన మనసు పరలోకం మీదకి మళ్లించడానికి దేవుడు ఈ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు, తెలియజేస్తున్నాడని నమ్మండి ప్రియమైన వారలారా. ఇది సమయం కాదండి భూమి మీద ఇంకా సంపాదించుకోవాలి. కొడుకు కొరకు, బిడ్డ కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు ఇంకా సంపాదించాలి. వాళ్ళకేరే, వీళ్ళకేరే. ఉన్న కాలాన్ని దేవుని కొరకు వాడండి. నీ బిడ్డల విషయము, నీ కొడుకుల విషయము దేవుడు చూసుకుంటాడు. ఆయనకిష్టంగా ఆయన మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నప్పుడు మన పిల్లల గురించి ఆయనకు తెలియదా? లేదు లేదు లేదు, నేను ఎలాగైనా వాళ్ళ కొరకు ఏదో ఒకటి సంపాదించాలి. మరి వారినే దేవుని కొరకు తయారు చేయకుండా, ఏమంటే పరలోకం కొరకు వారిని సిద్ధపరచకుండా ఉంటే ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? సిద్ధపడిన వాడు ఎత్తపడని సంగతి తెలియదా? కాబట్టి మనము దేని మీద మనసు పెట్టాలో దాని మీద పెట్టట్లేదు. అనవసరమైన వాటి మీద మనసు పెడుతున్నాం. ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద. ఈరోజు మనిషి ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎప్పుడు భూమి మీద ఉన్న వాటి గురించే ఆలోచన. తినాలి, జీవించాలి, సుఖించాలి, బ్రతకాలి. ఈ కడుపు కొరకు, భూమి మీద ఉన్న 60 సంవత్సరాల బ్రతుకు కొరకేనా? నీ మనసు ఎక్కడుంది? దేని కొరకు నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావు? అసలు ఇప్పుడు ఆలోచించే సమయం కాదు, పరలోకం కొరకు ఆలోచించవలసిన సమయం ప్రియమైన వారలారా. దేవుని పరిశుద్ధ గ్రంథములోకి వెళ్ళి ఆలోచించగలిగితే ఒక దైవజనుడు తన దగ్గర ఉన్న శిష్యునికి ఏమండి ఎన్నో మాటలు చెప్పి తనతో వెంబడించడానికి ఒక శిష్యునిగా తనను మరి ఆత్మీయంగా బలపరచాలనుకున్నప్పుడు ఏమండి భూ సంబంధమైన దురాశ కలిగిన వాడు ఎప్పుడూ తొందరగా మారడు. దయ్యం పట్టుకుంటుంది కొన్నిసార్లు. నాయకుడు ఎలా ఉన్నాడో ప్రజలు కూడా అలా ఉండాలి. కానీ నాయకుడు బాగున్న ప్రజలు చెడిపోతారు. ఎందుకు అంటే వాళ్ళ మనసులు మారవు, తొందరగా మనసులు మారవు. మారకపోతే చెడిపోయేది, విడవబడేది, ఏమండి నిత్యాగ్ని గుండానికి వెళ్ళేది, తీర్పు దినములోకి, శిక్షలోకి వెళ్ళేది ఎవరు? ఎవరైతే సిద్ధపడరో, దేవుని మాట వినరో, లోబడరో వారు. మీరు పరిశుద్ధ గ్రంథములోకి వెళ్ళి ఆలోచించగలిగితే ఎలీషా కాలములో జరిగిన ఒక సంఘటన మీకందరికీ జ్ఞాపకం చేస్తాను. రాజులు రెండవ గ్రంథం, రెండవ గ్రంథములో కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయము, రాజులు రెండవ గ్రంథము 5వ అధ్యాయము, రెండవ గ్రంథము 5వ అధ్యాయములో ఎలీషా గారు దేవుని ప్రవక్త అయితే సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్న నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి కుష్ఠరోగం వచ్చింది కాలుకు. ఈ విషయము మొత్తానికైతే ఆ ప్రాంతంలో వారి దగ్గర పనిచేస్తున్న ఇశ్రాయేలు చిన్నది అనే ఒక పాప ద్వారా అతని భార్య తెలుసుకొని అతనికి సమాచారం తెలియజేస్తుంది. వెంటనే అతడు కొంత మనసు బాగా అంటే ఇష్టం లేనప్పటికీ ఆరోగ్యం కొరకు వెళ్ళాలి అని మొత్తానికైతే అతని దగ్గర ఉన్న మరి ఆ యొక్క సైన్యాధిపతి దగ్గర ఉన్న సైనికుని మాట విని అతడు మరి ఇశ్రాయేలు దేశంలోకి ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలీషా అంటాడు,
ఇదిగో నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగుము, అప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు అని చెప్తాడు. ముందు బాధపడతాడు. మంచి నైలు నది నీళ్ళు, ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళి మునిగితే బాగున్నదా? ఈ మురుకు నీళ్ళున్నాయి, ఇవి బాగులేవు. ఇలాంటి వాటర్‌లో నన్ను మునగమంటున్నాడు. నీళ్ళలో మునగడం పెద్ద సమస్య, మా దగ్గర లేవా? అని బాధపడుతున్నప్పుడు సైనికుడు చెప్తాడు అతని దగ్గర ఉన్న వ్యక్తి, అయ్యా అతడు అది చెయ్యి, ఇది చెయ్యి, బహుమానాలియ్యి అంటే నువ్వు ఇయ్యవా? కాబట్టి ఆ దైవజనుడు చెప్పింది చేయరాదు, నీకు మేలు కలుగుతదన్నప్పుడు నయమాను వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగుతాడు. స్వస్థత కలుగుతుంది. 7వసారి మునిగి లేవగానే చిన్న పిల్లవాని దేహము ఎలాగైతే అద్భుతంగా కనబడుతుందో అలాంటి దేహముతో ఇదిగో నయమాను తన దేహములో స్వస్థత కలగడం చూసి ఎంతో ఆనందముతో వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నిజంగా మీరు దేవుని ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలలో దేవుడున్నాడు, దేవుని ప్రవక్త ఉన్నాడని నాకు రుజువైంది. ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటూ, ఇదిగో మా బహుమానాలు మీరు స్వీకరించండి, దేవుడు నాకు చేసిన మేలుకు కృతజ్ఞతగా నేను అర్పిస్తున్నాను అని కొన్ని బహుమానములను తీసుకొస్తాడు. ప్రియులారా, 22వ వచనములో చూడండి, నా యజమానుడు ఏమండి బహుమానాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని తన సేవకుడైన గెహాజీ గ్రహిస్తాడు. గ్రహిస్తాడు. అప్పుడు ఆ ఎలీషా దగ్గరికి ఆ నూతన వస్త్రములు, ఆ వెండి బంగారాన్ని తీసుకొని వచ్చి, తీసుకోండి అయ్యా అన్నప్పుడు ఎలీషా గారు ఒక మాట చెప్తాడు, నీ వెండి, నీ బంగారము, నీ వస్త్రములు నీవే తీసుకొని వెళ్ళు, కానీ ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని ఇకనైనా నువ్వు తెలుసుకో అని జ్ఞాపకం చేస్తాడు. ఎంత చెప్పినా ఆయన వినడు. నాకు వద్దు బాబు, తీసుకొని వెళ్ళిపో అంటాడు. సరే, అప్పుడు మొత్తానికైతే ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడైన గెహాజీ, ఇతనిలో ఉన్న ఆ దైవికమైన స్థితి బాగులేదు. ఏమైపోయింది అంటే, దేవుని సేవకుని దగ్గరనే ఉన్నాడు, ఒక దైవజనుని దగ్గర ఉన్నాడు, నిజంగా దేవుని కొరకు అద్భుతంగా వాడబడుతున్న నిస్వార్థపరుడిగా పరలోకం కోసం జీవించే ఒక దేవుని ప్రవక్తగా ఉన్న ఎలీషా దగ్గర ఉన్న ఈ గెహాజీ, అతని కళ్ళ ముందు ఎన్నో కార్యాలు దేవుడు చేసిన దేవుని మీద కానీ ప్రవక్త జీవితంలో కానీ ఇతడు ఏమి నేర్చుకోలేదు. ఇతని మనసంతా భూ సంబంధమైన వాటి మీదనే ఉన్నట్టుగా కనబడుతుంది. ఇతని మనసంతా ఎలా ఉందంటే, ఏదో కొన్ని రోజులు సేవ చేద్దాం, కొంత సంపాదించుకుందాం, ఆ తర్వాత హాయిగా సుఖంగా బ్రతకొచ్చు అనుకుంటున్నాడు. కానీ ప్రవక్త మనసు ఎలా ఉంది? ఒకరి దగ్గర నుంచి ఏదో ఆశించి మనం ఏదో బ్రతకాలని కాదు, ఏదో మన అవసరాలు తీరితే చాలు అనే అంత గొప్ప మనసుతో దేవుని మాటలను ప్రకటిస్తూ బ్రతుకుతున్నాడు ఎలీషా. ఈ విషయము ఏమండి మరి చెప్పిన తర్వాత ఈ నయమాను తన రథమును వేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు గెహాజీ గారు ఆ ప్రవక్త దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు. మా గురువు గారికి జ్ఞానం లేదు, తెలివి లేదు, ఆలోచన లేదు. ఏమండి ఈయనకేదో పెద్ద తెలిసినట్టు, నేను ఎలాగైనా బహుమానంలో తీసుకొచ్చుకోవాలి, ఆయన వద్దంటున్నాడు కానీ నేను మాత్రము తీసుకొచ్చుకోవాలి అని ఏం చేశాడంటే, పరుగున వెంటనే పరిగెత్తి ఆ రథమును కలుసుకొని వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మా గురువుగారు మళ్ళీ మీ దగ్గరికి పంపించాడు. చూసారా ఎంత అబద్ధం ఆడుతున్నాడో? మా గురువుగారు నీ దగ్గరికి పంపించాడు అని అంటున్నాడు. 22వ వచనములో, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, 5వ అధ్యాయము 22వ వచనం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనము, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి, 2 దుస్తులు, బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నానా నేను. నా యజమానుడు చెప్పాడు, 2 మనుగుల వెండి, 2 జతల బట్టల దుస్తులను ఇవ్వమని చెప్పాడు.
కానీ తొందరగా వచ్చారు. మరి ఇప్పుడు బహుమానాలు ఇవ్వడానికి ప్రవక్త దగ్గర లేవాట. నన్ను పంపించాడు అని అబద్ధం చెప్పాడు ప్రియమైన వాళ్ళరా. అతని దగ్గర నుంచి చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో కలుసుకొని ఈ దుస్తులను, ఈ వెండిని ఏవండి ఆశించి అబద్ధం చెప్తున్నాడు. ఎంత దురాశ ఉందో ఆలోచించండి. దేవుని ప్రవక్త దగ్గర ఉన్న ఇతని మనస్సు మారలేదు. ఇతని మనసు ఎక్కడుంది? భూమి మీద ఉన్న వాటి మీదనే ఇతను కావాలి. ఏమండి విలువైన ఆభరణాలు కావాలి, విలువైన వస్తువులు మెటీరియల్ కావాలి, మా ఇల్లు చాలా గొప్పగా కనబడాలి, అందరూ మా ఇల్లును చూసి మెచ్చుకోవాలి, మేము చాలా ఎంత మరి అఫీషియల్స్ వాళ్ళందరూ తెలుసుకోవాలి, చాలా డిగ్నిటీ మెయింటైన్ చేస్తామని తెలుసుకోవాలి. దురాశలు, భూమి మీద ఉన్న ఆశలు వదిలిపెట్టాలి ప్రియులారా. నువ్వు ఎన్ని సంపాదించినా, విలువైన ఎన్ని సంపాదించినా ఒక రోజున వదిలిపెట్టాలి. ఉన్న ఈ కాలము భూమి మీద ఉన్న వాటి కొరకే కాలాన్ని గడిపితే ఇక దేవుని గురించి, పరలోకాన్ని గురించి ఏం ఆలోచిస్తారు? ఎలీషా దేవుని కొరకు ఆలోచిస్తున్నాడు. గేహాజీ తన బ్రతుకులో ఉన్న జీవితాన్ని గురించి, ఈ కొద్ది కాలం జీవితాన్ని గురించి ఆలోచించి దురాశపరుడుగా మారిపోయాడు. ప్రవక్త దగ్గరనే ఉన్నాడు, కానీ మనసు మారలేదు. దేవుళ్ళే ఉంటావు, నీ జీవితం మారదేమో. ప్రతి వారం గుడికి వస్తావు, కానీ మనసు మారదు అంత తొందరగా. మనసు మారదు. చాలా జాగ్రత్త. నేను బాగున్నాను, బాప్తిసం తీసుకున్నాను, గుడికి వెళ్తున్నాను, ఈ మాటలు చెప్పకండి. నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? నిజంగా దేనికోసం బ్రతుకుతున్నావు? పరలోకం కోసమేనా? పరలోకం కోసమైతే మీకున్న దానిని దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ఆలోచన చేయాలి. మన కొరకు సంపాదించుకోవడానికి సంపాదన సందడిలో మునిగిపోతున్నామండి. సంపాదన సందడిలో మునిగిపోతున్నాం. గేహాజీ దురాశపరుడుగా మారిపోయాడు. ఒక ప్రవక్త దగ్గర ఉన్న శిష్యుడు ఎలా ఉండాలి? ఏ లోకములో ఉన్న వాటిని ఆశించకూడదు, దురాశపరుడుగా ఉండకూడదు. కానీ ప్రవక్త దగ్గరనే ఉన్నాడు, కానీ ప్రవర్తన మార్చుకోవట్లేదు. దురాశపరుడుగా ఉన్నాడు. వెళ్ళి అబద్ధం చెప్తున్నాడు. వాళ్ళకు, నయమానుకు అబద్ధం చెప్తున్నాడు. నిజమే కావచ్చు అని వాళ్ళు ఏం చేశారు? అందుకు నయమాను 23వ వచనములో, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారితో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని తీసుకొని పోయిరి. చూసారా? మొత్తానికైతే బంగారము ఏమండి 4 మనుగుల వెండిని తీసుకొచ్చాడు, 2 జతల బట్టలు తీసుకొచ్చుకున్నాడు. 2 అడిగాడు, 4 ఇచ్చాడు ఆయన నయమాను. నీకు ఇష్టమైతే 4 తీసుకోయ్యా, ఎన్ని కావాలో తీసుకో. చూసారా? గురువు గారే వద్దంటే నీకెందుకు దుర్బుద్ధి? నీకెందుకు? ఒకనాటి దేవుని సేవకులు నిస్వార్థంగా సేవ చేశారు. ఈరోజు చాలామంది ప్రియులారా బ్రతుకు తెరువు కొరకు బైబిల్ పట్టుకుంటున్నారు. కేవలం కుటుంబం పోషణ కొరకు, బ్రతకడం కొరకు బైబిల్ పట్టుకొని నేను పాస్టర్ని, నేను పాస్టర్ని, నేను పాస్టర్ని. జాగ్రత్త, దేవుని తీర్పులోకి వస్తాం ఒకరోజు అందరం కూడా. నువ్వు ఎందుకు సేవ చేస్తున్నావో దేవునికి మాత్రమే తెలుసు, ప్రజలకు ఎవరికి తెలియకపోవచ్చు. దేవుడు మనల్ని చూస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా. నీ సమర్పణ ఏంటి? నీ జీవితం ఏంటి? నీ త్యాగం ఏంటి? నీ పిలుపేంటి? ఈరోజు క్రైస్తవులు ఏదో దేవుని దగ్గరకు ఎందుకు వస్తున్నారంటే ఆశించి, దురాశ. దేవుని నమ్ముకుంటే ఇంకా దీవించబడతాం, ఇంకా గొప్ప వాళ్ళం అవుతాం, ఇంకా బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతాం. ఉన్న బిల్డింగ్ చాలదా? ఉన్న ఇల్లు చాలదా? ఇప్పటికే సగం కాలం అయిపోయింది, ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు. ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ఆయన రాకడ త్వరగా ఉందంటున్నారు. బ్రతుకు మారలేదు, మనసు మారలేదు. పరలోకం కొరకు ఆలోచించండి ప్రేమన వారలారా. గేహాజీ మనసు చూశారా? ధనం మీదికి వెళ్ళిపోయింది. ఎలీషా మనస్సు దేవుని మీద ఉంది. ఈ వెండి, నీ బంగారాలు నీతోనే ఉండును గాక, తీసుకొని వెళ్ళయ్యా, నాకు అవసరం లేదన్నాడు. అదే మనమైతే గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని అంటాం ఊరికే మనం. అవునా కదా? దురాశతో మనం ఆశించి మనుషులను పొగిడే స్థితిలోకి వెళ్ళకూడదు.
దేవుడు పంపిస్తాడేమో, తీసుకో, నీ అవసరాలన్నీ తీరుస్తాయి, దేవుడు తీరుస్తాడు. ఆయన ఇచ్చేది నీ పోషణ, నీ పరిచర్య కొరకు ఎన్ని కావాలో ఇస్తాడు. కానీ ఏదో నీ మనసులో నువ్వు ఆలోచిస్తున్నావు, దురాశ ఏదో ఉంది నీకు, అదే దేవునిలో ఏమంటే ఉండకూడదు అంటున్నాడు. అది నీ దగ్గర నుంచి తొలగిపోవాలి. ఎప్పుడైతే తొలగిపోతుందో నువ్వు మారుతావు. బహుమానాలను ఆశించకూడదు ప్రియులారా. బిలాం అదే పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఒక ప్రవక్త ఏమండి, బిలాము ఒక ప్రవక్త బహుమానాలను ఆశించి చెడిపోయాడు. ఎంత ఘోరమైన పరిస్థితి ప్రియమైన వారలారా, ఆలోచించండి. అప్పుడు ఆ బహుమానాలను వెండిని తీసుకొని మళ్ళీ ఏమి ఎరగనట్టుగా అమాయకుడిగా, ఎంత వినయ విధేయత కలిగిన శిష్యుడు నా శిష్యుడు అని మా గురువుగారు అనుకోవాలని ఏమి ఎరగనట్టుగా వచ్చి చక్కగా వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఎలీషా గారి దగ్గర. అప్పుడు ఎలీషా అంటున్నాడు, చూడండి ప్రియమైన వారలారా ఏమంటున్నాడో చూడండి. 26వ వచనం, 25 నుంచి కూడా చదవండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా అతను చూసి, గేహాజీ, నువ్వెక్కడి నుండి వచ్చితివని అతన్ని అడిగినందుకు అతడు వాడంటున్నాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. ఇక్కడ రెండవ అబద్ధం, అక్కడ మొదటి అబద్ధం, ఇక్కడ రెండవ అబద్ధం. అబద్ధం చెప్తున్నాడు, చూసారా? అబద్ధం చెప్తున్నాడు. ఒకవేళ నిజం చెప్తే క్షమించేవాడేమో దేవుడు. అక్కడ అబద్ధం చెప్పాడు, ఇక్కడికి వచ్చి ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు. చూసారా? నీ దాసుడనైనా నేను ఎక్కడికి పోయాను ప్రభు? నేను ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడే ఉన్నాను, బయటికి వెళ్ళొచ్చాను అంతే. నేను ఎక్కడికి పోయాను? నేను ఎక్కడికి వెళ్తాను? నీతోటి ఉండడం తప్ప నాకు మరొక పనే ఉంది. చాలామంది విశ్వాసులు, నువ్వు అటు వెళ్ళేవాడు ఇటు వెళ్ళేవాడు అది చేసేవాడే, నేను ఎప్పుడు చేయలేదే, నేను ఎప్పుడేం చేయలే. ఈ దొంగ మాటలన్నీ మొదలు పక్కకు పెట్టాలి. అబద్ధాలు బాగా మాట్లాడుతున్నారు దేవుని పిల్లలు. ఏమండి, చాలా అబద్ధాలండి. నీ నోర్లను కట్టి పెట్టుకోండి. అబద్ధాలు ఆడడం మానండి పిల్లరా, మానండి. కుటుంబాలు పాడైపోతాయి. అబద్ధాలు మానకపోతే మీ జీవితాలు పాడైపోతాయి, కుటుంబాలు కూడా పాడైపోతాయి. వదిలిపెట్టండి ఇకనైనా. దేవుడు క్షమించాడు ఇలాంటి వాటిని. ఎన్ని మార్లు అబద్ధం ఆడతాం, ఎన్ని మార్లు. గేహాజీ వచ్చాడు, నీ దాసుడనైనా నేను ఎక్కడికి పోయాను ప్రభువా? నేను ఎటు వెళ్ళలేదని అబద్ధం చెప్పేశాడండి. అప్పుడు ఏమంటున్నాడు 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఏమనుకుంటున్నావు ఎలీషా? నీతో కూడా రాలేదా అంటున్నాడంటే దేవుని ఆత్మ ఏమండి, ఎవరు ఏం చేస్తున్నారో ఏమి జరుగుతుందో ప్రవక్తకు తెలియజేస్తాడు. ప్రేమైన వారలారా, ప్రవక్తకు తెలియజేస్తాడన్న విషయం గేహాజీకి తెలియదా? మా గురువు గారికి అన్నీ తెలుస్తాయా? ఆయనకి ఏం తెలుస్తుంది? ఆయనకి ఎక్కువ తెలుస్తాయా? ఇది కూడా తెలుస్తుందా? ఆయనకి పెద్దగా ఏమి తెలియదులే. మా గురువు గారికి అసలు జీవితం మీద ఆలోచనే లేదు. ఆయనకు పిల్లమా పిల్లలా, ఏమండి, భార్య పిల్లలా, ఆయనకే బాధ అండి. ఆయనకే బాధ. ఎక్కడ ఉంటే అక్కడ తింటాడు, అక్కడ పడుకుంటాడు. ప్రేమైన వారలారా ఆలోచించండి. దేవుని మాటను మనము చాలా జాగ్రత్తగా వినాలి. ఎలీషా అంటున్నాడు, నా మనసు నీతో రాలేదా గేహాజీ? అతడు రథము దిగి నిన్ను కలుసుకున్నప్పుడు, అతడు ఎదుర్కొని నీ దగ్గరికి వస్తున్నప్పుడు, అతడు నిన్ను కలిసినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంతకాలము నాతో ఉన్నావు, నీకు తెలియదా? ఆలోచించు. దేవుని మాటలు చాలా గొప్పవి ప్రేమన వల్ల. ఒక ప్రవక్తకు ఏమి జరుగుతుందో దేవుడు తెలియజేస్తాడు. గేహాజీ తప్పు చేయడము దేవునికి తెలిసిపోయింది. దేవుడు తన ప్రవక్తకు తెలియజేస్తున్నాడు ప్రియులారా.
తన ప్రవక్తకు తెలియజేస్తున్నాడు. చూడండి, ద్రవ్యమును వస్త్రములను, ఏమండి, ద్రవ్యమును వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా గెహాజీ? భూమి మీద ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? పశువులు కావాలి, గొర్రెలు కావాలి, మేకలు కావాలి, ఆస్తులు కావాలి, ఇంకా ఎకరానికి ఎకరం కొనాలి, 2 ఎకరాలకు ఇంకా 2 ఎకరాలు కొనాలి, రెండిళ్లకు ఇంకా రెండిళ్ళు కొనాలి, 2 స్థలాలకు ఇంకొక 2 స్థలాలు కొనాలి, అక్కడొక ప్లాట్ కొనాలి, ఇక్కడొక ప్లాట్ కొనాలి, ఇక్కడొకటి సంపాదించాలి. జాగ్రత్త. దేని కొరకు నువ్వు కష్టపడుతున్నావు? నీ మనసు ఎక్కడుంది? అసలు కాలం చూస్తుంటే కొంచెం ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. నువ్వెక్కడ ఉన్నావు? నీ మనసు ఎక్కడుంది? కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును వచ్చును. ఆయన ఆలస్యం చేయక వస్తున్నాడని చెప్తున్నాడు దేవుడు. నువ్వేమో నీ మనసంతా భూమి మీద ఉన్న వాటి మీద పెట్టుకున్నావు. మళ్ళీ చదవండి, ఏమంటున్నాడు? ద్రవ్యమును వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా? కళ్ళ ముందు కనబడ్డోడే లేకుండా పోతున్నాడు. తెగుళ్ళొచ్చి ఎన్నో కుటుంబాలలో, ఏమండి, మరి దుఃఖ ఘోష, దుఃఖ సాగరం అయిపోతుంది. ఇంకెందుకయ్యా మనసును లోకం మీద పెట్టుకుంటున్నావు? వద్దు, ఇకనైనా మనసు మార్చుకోవాలి. ఇది సమయం కాదు ఇంకా భూమి మీద ఉన్న వాటి గురించి. ఇక చాలు. ఇప్పటి వరకు మన మనసు పెట్టి సంపాదించిన వాటి మీద ఇక చాలు. ఆపండి. స్టాప్ దేర్. ఆపండి. పరలోకంలో ఉన్న వాటిని గురించి ఆలోచించండి. పరలోకం ఎలా వెళ్ళాలో ఆలోచించండి. పరలోకం కొరకు ఎలా సిద్ధపడాలో ఆలోచించండి. జీవితాన్ని ఎలా దేవునిలో కట్టుకోవాలో ఆలోచించండి. మనసు ఎలా మార్చుకోవాలో ఆలోచించండి. ఆలోచించండి. ప్రేమైన వారలారా, దేవుని అద్భుతమైన మాట. గెహాజీ ఎలీషా అంటున్నాడు, గెహాజీ ఇది సమయమా? ఇది సమయం అనయ్యా. నాకు లేదా నీలాంటి ఆలోచన? నాకు లేదా నీలాంటి మనసు? నేను కూడా మనిషినే కదా. నాకే లేని కోరికలు నీకెందుకురా? దుర్బుద్ధి పుట్టింది ఇది. నువ్వు నా శిష్యుడవైండు కూడా నాకు పనికి రాకుండా అయిపోయావు. నా శిష్యుడవని చెప్పుకోవడానికే నాకు బాధగా ఉంది. గెహాజీ ఇది సమయమయ్యా, ఇది సమయమా? ఒకనాడు ఎలీషా కాలములోనే ప్రవక్త చెప్తున్నాడు, ఇది సమయమా? దేవుని ప్రవక్తగా ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇది సిద్ధపడే సమయం, భూమి మీద సంపాదించుకునే సమయం కాదు. సిద్ధపడే సమయం, ఉన్న వాటితో తృప్తి కలిగి బ్రతికే సమయం. ఉన్న వాటితో తృప్తి కలిగి బ్రతికే సమయం. ఆ తర్వాత ఏమన్నాడో చూడండి ప్రేమైన వర్లారా, ఏమన్నాడో చూడండి 27వ వచనంలో. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లలైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. గెట్ అవుట్. కుష్ఠరోగం ఉన్నవాడు ప్రజలలో కానీ దేవుని సన్నిధిలో కానీ ఉండకూడదు. ఊరు బయట ఉండాలి. ఆ కాలంలో ఊరి బయట వెలివేయబడినవాడు, అంటరానివాడు, వెలివేయబడినవాడు, దేవుని ప్రజలలో ఉండడానికి అర్హత లేనివాడైపోయాడు. ప్రేమైన వారలారా, భూమి మీద భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకొని బ్రతికితే పరలోకము నుండి నువ్వు వెలివేయబడిన వాడవుగా అవుతావు. జాగ్రత్త. పరలోకము నుండి నువ్వు వెలివేయబడిన వాడవుగా అవుతావు. జాగ్రత్త. దేవుని మాటను వినండి ప్రేమైన వారలారా. ఏమంటే మాకు లేవా కోరికలు అంటే అందరికీ ఉంటాయి. నువ్వు ఏం చేయాలనుకున్నా దేవుడు సమయం ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు చెయ్యి. కానీ ఒకవైపు పరలోకం కొరకు సిద్ధపాటు లేకుండా భూమి మీద ఉన్న వాటి కొరకు కాదు. పరలోకం కొరకు సిద్ధపడదు, భూమి మీద ఉన్న దేవుని పని కొరకు ఆలోచించు. ఇందులో తప్పు లేదు. ఆయన పని కొరకు సంపాదించు, కష్టపడు, ఖర్చు పెట్టు, తప్పు లేదు. కానీ నీవే సిద్ధపడకుండా నీ మనసంతా భూమి మీద ఉన్న వాటి మీదనే పెడితే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. వద్దు ప్రేమైన వర్లారా,
దురాశ దుఃఖమునకు చేటు అన్నట్టుగా గేహాజీ బ్రతుకు ఏమైపోయిందో తెలుసా? తరతరాలకు కుష్ఠరోగాన్ని అంటించాడండి చిన్న తప్పు చేసి. ఏవండి, 2 వెండి నాణమును, 2 దుస్తులను, 2 జతల బట్టలను ఆశించి దురాశతో పాపం చేశాడు. ఆ పాపము తరతరాలకు కుష్ఠరోగాన్ని తీసుకొచ్చింది. ఏవండి, గేహాజీ తర్వాత ఉన్న తరాలు ఎంతమంది తిట్టుకున్నారో గేహాజీని. మా పితరుడు చేయబట్టి ఈ పాపం మాకు కలిగింది, ఈ శాపం మాకు వచ్చిందని ఎంతమంది అతని తరములో ఉన్నారనుకున్నారు. వెలివేయబడ్డాడు. ఇంతకాలం దేవుని దగ్గర దేవుని యొక్క సేవకుని దగ్గర శిష్యుడుగా ఉన్నవాడు గెంటివేయబడ్డాడు. ఒక రోజున దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు సిద్ధపడని వాడిని, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని బ్రతుకుతున్నవాడిని అంటాడు, అక్రమం చేయవారలారా, నా దగ్గర నుంచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన అగ్నిగుండములోకి వెళ్ళండి, గెట్ అవుట్ అంటాడు. గెట్ అవుట్. ప్రేమైన వారలారా, ఆలోచించండి, సిద్ధపడండి, సిద్ధపాటు కలిగి ఉండండి. చివరి మాట చదివి ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. నిజంగా నువ్వు బాప్తిసం పొంది పరలోకం కోసం, దేవుని కోసం బ్రతకాలనుకుంటే, నిజంగా నువ్వు మారితే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు ఈ లోకం విషయములో మీరు చచ్చిపోయారు, మృతి పొందారు, మీరు వాటి విషయంలో మృతులు అన్నాడు దేవుడు. ప్రేమైన వారలారా, ఆలోచించండి. పైనున్న వాటిని వెదకండి. భూ సంబంధమైన మనసు పెట్టకండి ప్రియులారా. ఏదో భూమి మీద బ్రతుకుదెరవ కొరకు, మీ అవసరాల కొరకు ఆలోచించడంలో తప్పు లేదు, కానీ అత్యాశతో, దురాశతో భూమి మీద బ్రతకడం తప్పు. ఒక గేహాజీ జీవితం ఏమైందో ఆలోచించండి. ఎలీషా అంటున్నాడు, ఇది సమయమా? తోటలు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, గొర్రెలు, మేకలు, పశువులు, భూములు, బంగారము, ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? సమయమే లేదని దేవుడు చెప్తుంటే నువ్వేందయ్యా? నువ్వేంటి ఇలా ఆలోచిస్తున్నావు? ఆలోచన మారాలి, జీవిత విధానం మారాలి, ప్రవర్తన మారాలి. అప్పుడే దేవుని కొరకు మనం సిద్ధపడగలం. పైనున్న వాటిని వెదకండి అన్నాడు. పైనున్న వాటి మీద మనసు పెట్టుకోండి. భూమి మీద బ్రతికిన దినములు ఇక ఎంత కాలం అనేది తెలియదు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. కాబట్టి ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే భూమి మీద ఉన్న వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఎలా ఎత్తబడతాం? పరలోకం కొరకు ఆలోచిస్తూ సిద్ధపడుతూ ఉండాలి ప్రియులారా. పరలోకములో దేవుడు నాకు ఒక మంచి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు అని ఆలోచించండి. ఆ మహిమ కొరకు ఎదురు చూడండి. ఇకనైనా మేలుకోండి. ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని మీ అందరినీ కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలుంచండి, కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మా పరలోకపు తండ్రి, భూమి మీద మేము జీవిస్తున్న ఈ కాలములో భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచించే సమయము కానే కాదు నాయన. అందుకే గేహాజీతో నాయన ఎలీషా ప్రవక్త చెప్తున్న మాట మాకు జ్ఞాపకం చేశారు. ఇది సమయమా తండ్రి? నిజమే నాయన. సిద్ధపడవలసిన సమయంలో విడవబడే దుస్థితిలోకి మేము వెళ్ళకూడదు నాయన. ఇంకా భూమి మీద ఉన్న వాటిని గురించి ఆలోచించి దురాశతో బ్రతికే సమయం కాదు నాయన. భూమి మీద వేటిను సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఉండే సమయం కాదు నాయన. మీ కుమారుడైన క్రీస్తు రాకడ తండ్రి ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్తున్న మాట మేము వింటున్నాం. మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాలను మేము సిద్ధపరచాలి. మేము సిద్ధపడాలి నాయన. కనుక పరలోకములో ఉన్న వాటి కొరకు నాయన మేము ఆలోచిస్తూ సిద్ధపడుతున్నాయన. మీ రాకడలో, మీ కుమారుడైన క్రీస్తు రాకడలో ఎత్తబడే భాగ్యాన్ని నీ పిల్లైన మా అందరికీ దయచేయమని, పర సంబంధమైన వాటి మీదనే మేము మనసు పెట్టుకున్నట్టుకు సహాయము చేయమని వేడుకుంటూ తండ్రి, ఇప్పటి వరకు అజ్ఞానంగా ప్రవర్తిస్తే మమ్మల్ని క్షమించండి.
లోక సంబంధమైన వాటి మీద దురాశలను కలిగి, కోరికలను కలిగి మేము బ్రతికితే మమ్మల్ని క్షమించండి. మాకు జ్ఞానోదయము కలిగించి మమ్మల్ని హెచ్చరించినందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంకను తండ్రి మీ ఉన్నతమైన మాటల చేత మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనందరికీ, మన కుటుంబాలకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.